దేశంలో జరుగుతున్న ఈ లడ్డూ రాజకీయానికి దండములు, శతకోటి వందనములు. ఒక రాజకీయ నాయకుడు తన రాజకీయ ప్రత్యర్థిని నాశనం చేయటం కోసం వేసిన ఒక వలలో మొత్తం యావత్తు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ పడ్డారు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మన భారతదేశంలో 1984లో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఆవిడ ఖలిస్తానీ తీవ్రవాదుల్ని హతం చేయడం కోసం ఆపరేషన్ బ్లూ స్టార్ అనే ఒక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు అంటే సపరేట్ పంజాబ్, ఇది హిస్టరీ, కానీ మీకు జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. సపరేట్గా మాకు దేశం కావాలి ఖలిస్తాన్ అనే పేరుతో. వీళ్ళందరూ పాకిస్తాన్ సపోర్టర్స్, పాకిస్తాన్ బ్యాక్డ్ సపోర్టర్స్. సో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఒక దురుద్దేశంతో వాళ్ళు ఖలిస్తాన్ అని ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. ఎలాగైనా వాళ్ళని అంతం చేయాలి. ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే వాళ్ళను చంపమని ఆర్మీకి ఆర్డర్స్ ఇచ్చారు. ఈ ఆర్డర్ పేరు ఆపరేషన్ బ్లూ స్టార్. వాళ్ళందరూ ఎక్కడ పోయి దాచుకున్నారు? అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లో దాచిపెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళు గన్నులు, షూస్ వేసుకొని పోరు కాబట్టి. ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఏం చెప్పారంటే లోపలికి వెళ్ళి వాళ్ళని కాల్చి పారేయండి అని చెప్పేశారు. దట్స్ ఇట్. ఆర్మీ వాళ్ళు ఆ గుడిని వాళ్ళని కాల్చే క్రమంలో ఆ గుడి కూడా ధ్వంసమైంది. ఇక్కడ పంజాబీల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితికి, ఈ ఇందిరాగాంధీ గారి పరిస్థితికి నేను ఎందుకు అసోసియేషన్ చెప్తున్నాను అంటే, పంజాబీల మనోభావాలు దెబ్బతింటం వల్ల ప్రతిపక్షానికి ఇందిరాగాంధీ నచ్చదు. ఇందిరాగాంధీని ప్రతిపక్షం తన చేతులతో చంపగలదా? చంపలేదు. ప్రతిపక్షం ఏమని చూపించింది? ఇందిరాగాంధీ పంజాబీల సెంటిమెంట్ని హర్ట్ చేసింది, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసింది అని ప్రతిపక్షాలు ఇందిరాగాంధీ గారి మీద దుమ్మెత్తిపోసాయి. ఆల్రెడీ ఆవేశంగా ఉన్న పంజాబీ కమ్యూనిటీ ఇందిరాగాంధీ గారి మీద పీకల దాకా కక్ష నింపుకున్నారు. అలా నింపుకున్న పంజాబీలు, వాళ్ళల్లో ఒకడు ఆవిడ బాడీగార్డ్ అయ్యున్నప్పటికీ ఆవిడను టైం చూసుకొని 25 బుల్లెట్లు దింపేశాడు ఆమె గుండెల్లోకి. ఎంత కక్ష పెట్టుకున్నారు? ఆవిడ చేసింది దేశం కోసం, కానీ వాడికి అర్థమైంది సిక్కులను అవమానించింది అనుకున్నారు. ఆ యంగ్ సిపాయి వాడేమైనా బాగుపడ్డా? స్పాట్లో ఐటీబీపీ వాళ్ళు కాల్చిపారేశారు, టిబెటియన్ బార్డర్ ఫోర్స్ వాళ్ళు కాల్చిపారేశారు. వాడు పోయాడు, ఇందిరాగాంధీ పోయింది, మనకు శోకం మిగిలింది. సేమ్ విత్ రాజీవ్ గాంధీ. వాళ్ళు నాయకులు చేసే పనులు, దాన్ని ప్రతిపక్షం వాళ్ళు తప్పుగా ప్రజల ముందర పెట్టడం వల్ల కొంతమంది డిస్టర్బ్డ్ మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు ఆ నాయకుడిని చంపడానికి ప్రయత్నం చేస్తారు. రీసెంట్గా మీకు ఈ వీడియో చూడండి. जो तमाम ऋषि मुनियों को, साधु संतों को, धर्माचार्यों को प्रसाद के रूप में वितरण किया गया. 1 लाख से ज़्यादा लड्डू अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा में भिजवाना, यह भी एक बहुत बड़ा अपराध जो मैं मानता हूँ कि ఈ వీడియోలో ఎవరో అయోధ్యలో నార్త్ ఇండియా సైడ్ హిందీ మాట్లాడుకునే బావాలు, పెద్ద చదువుకోరు, వీళ్ళు పెద్దగంటే అసలు చదువుకోరు, వీళ్ళకంతా తత్వజ్ఞానం, భగవంతుడిచ్చిన జ్ఞానమే. మనుషుల శవాలను కాల్చుకుంటుంటే అక్కడ కాల్చుకుంటున్న శవాలను పీక్కొద్దు తింటుంటారు ఆ అఘోరి బాబాలు. వీళ్ళు ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి నిన్ను అంతం చేస్తాం, ఒకడేమో వేసేస్తాం. వాడికి ఏం తెలీదు. వాడు నమ్మింది ఏంటంటే, ఒక అభియోగం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డూలో బీఫ్ కొవ్వు కలిపేశాడు. మనము ఇస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ మన నాయకులు ఎటువంటి థ్రెట్లో పెడుతుందో అనేది ఒక్కసారి ప్రతిపక్షాలు, అధికార పక్షాలు, ఈ రాజకీయ పక్షాలు ఆలోచించాలి. మీరు చేస్తున్న అనవసర అభియోగము హిందుత్వ ఐడియాలజీని టార్గెట్ చేసి వాళ్ళలో ఎవడో ఒక మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ఎటువంటి హాని అన్నా తలపెడితే దానికి బాధ్యత ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ధర్మ పరిరక్షణ కోసం దేశమంతా కదిలి రావాలి అని చెప్తున్న మీరు, ఆ ధర్మ పరిరక్షణలో భాగంగా మన దేశంలో ఎన్నో హిందుత్వ సెక్ట్స్, కాపాలికులు, కాళీ ఉపాసన చేస్తున్న వాళ్ళు, నరమాంస భక్షణ చేస్తున్న అఘోరీలు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు కూడా హిందుత్వ ఐడియాలజీని నమ్ముకున్న వాళ్ళే. వాళ్ళల్లో ఎవరైనా మీ పిలుపుకు ఆవేశపడిపోయి రక్షణ కోసము, హిందూ ధర్మ రక్షణ ఏదో అయిపోతుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేయడం లాంటి ఈ సన్యాసి రెబెలియన్ లాంటివి ఏమైనా చేస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి సార్? మీ 11 రోజుల దీక్ష సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ మనుషుల పరిస్థితి ఏంటి? మన నాయకుల పరిస్థితి ఏంటి? ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక నాయకుడిపై ఒక నింద వేయడానికి ఎలా మీరు సాహసించారు?
ఈరోజు మీరు సిట్ విచారణ అసైన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీన్వైల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి హిందుత్వ అటాక్ కానీ జరిగితే మాబ్ వైలెన్స్ కింద వెళ్ళిపోవాలా? అది మన ప్రియతమ నాయకులు ఇటువంటి మూఢ విశ్వాసాలకు, ఇటువంటి తప్పుడు ఆలోచనలకు బలైపోకూడదు కదా. దయచేసి సీనియర్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు గారికి అండ్ జూనియర్ పొలిటీషియన్ అయిన పవన్ కళ్యాణ్ గారికి సవినయంగా, వినమ్రంగా నేను ప్రార్థిస్తుంది ఏంటంటే, మీరు అలిగేషన్ చేసేటప్పుడు చాలా స్టేబుల్గా, కమ్యూనల్ వైలెన్స్ ఎరప్ట్ కాకుండా, అందరి మనోభావాలు దెబ్బతినకుండా, ఒక ప్లాన్డ్గా చిరంజీవి గారు చెప్తుంటారు వినమ్రతతో, అలాగా మీరు కూడా వినమ్రతతో ప్రజలకు పిలుపునివ్వండి. అనవసరంగా ప్రజల ఎమోషన్స్ని డిస్టర్బ్ చేస్తే తాను పెంచిన పాము తనను కూడా కాటు వేయును అని పెద్దలు ఊరికే చెప్పలేదు. మీరు పెంచే ఈ కమ్యూనల్ వైలెన్స్ పాము మిమ్మల్ని కూడా కాటేసే పరిస్థితులు రాకపోవు. కాబట్టి దయచేసి రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేయొచ్చు, కానీ ఇటువంటి పరిస్థితులను రాజకీయ నాయకులు, మీ సహజ రాజకీయ నాయకులకు క్రియేట్ చేయకూడదు అనేది నా సవినయంగా మనవి, ప్రార్థన. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.